ఈరోజు మన సొంత గడ్డ మీద సొంత పాలన అనేది చేసుకుంటూ ఏదైతే 2014లో ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను అమలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి కళ సాకారం కాబోతున్నటువంటి బడ్జెట్ను కూడా ఈరోజు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ప్రధానంగా సంక్షేమానికి పెద్దపీట వేసి దాంతోపాటుగా అభివృద్ధికి బాటలు వేసే విధంగా ఈ బడ్జెట్ ఉండబోతా ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే అందరికీ పెద్ద కొడుకుగా ఉంటానని మాట ఇచ్చి 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేసి ఆ 1000 రూపాయల పెన్షన్ అందరికీ అందే విధంగా చూస్తూ, అదే కాకుండా ఈ మధ్యకాలంలోనే మొన్న కొత్తగా కూడా ఒక 3,50,000 మంది పైగా ఏదైతే వృద్ధాప్య వికలాంగ పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చిన ధర్మిలా ఈరోజు కూడా నిరుద్యోగ భృతి గురించి కూడా బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని ఆశిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మనం చూస్తే ఏదైతే అగ్ర కులాల్లో వెనుకబడినటువంటి తరగతులు ఉన్నాయో ఆ వెనుకబడిన తరగతుల యొక్క సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వారిని ఏ విధంగా ఆదుకోవాలనేది కూడా ఆలోచన చేసే విధంగా ఈ బడ్జెట్ ఉండబోతుందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు మనందరం కూడా సంక్షేమ అభివృద్ధి రాజ్యం చంద్రన్న పాలనలో ఏ విధంగా ఉంటుందనేది చూడబోతా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. వర్మ పిఠాపురం, ఓకేనా? మరి నిన్న అసెంబ్లీలో జరిగిన సంతాప తీర్మానంలో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనకపోవడం దురదృష్టకరం. ఇంకేదంటే ఇటువంటి సంస్కారం లేని ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్నారని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి ఏదైతే భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు, ఆ కుటుంబం అంతా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు 16 నెలలు కూడా గొడ్డి చాకరీ చేశారు ఆ కుటుంబానికి, ఆ పార్టీకి కూడా. కనీసం సంస్కారం లేకుండా సంతాప తీర్మానంలో పాల్గొనకపోవడం మరి ఈరోజు ప్రజలంతా కూడా చాలా ఘోరంగా చెప్పుకుంటున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష నాయకుడా, ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడా అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మరి ఆయనకి అక్కడ ఇడుపులపై వరకు వెళ్ళడం కూడా జరిగింది. అంటే మన హిందూ సంప్రదాయ ప్రకారం ఎవరైనా చనిపోయినప్పుడు మనం వెళ్ళి ఓదార్చవలసిన అవసరం ఉంది. ఈయన రాజకీయాలకు ఓదార్పు వెళ్తాడు తప్పితే ఒక తోటి శాసనసభ్యుడు చనిపోయినప్పుడు సంతాప తీర్మానంలో కనీసం ఇక్కడ ఉండి మరి అసెంబ్లీ ఆవరణలో ఉండి పాల్గొనకపోవడం చాలా దురదృష్టకరం. మరి చాలా ఘోరాతి ఘోరం కూడా తెలియజేస్తూ మరి ఈరోజు బడ్జెట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో, రైతు రుణమాఫీ కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఈరోజు నిరుద్యోగ భృతి కానివ్వండి, ఇవన్నీ కూడా అదేవిధంగా అగ్రవర్ణాలకు సంబంధించి మరి సపోర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఈరోజు ఈ బడ్జెట్లో మన గడ్డ మీద, మన సొంత గడ్డ మీద చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కష్టపడి మరి కట్టిన మన అసెంబ్లీలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో యనమల రామకృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు పేద ప్రజలకు ఫలాలు అందే విధంగా ఈరోజు జనరంజకంగా బడ్జెట్ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు డాక్టర్ కేఏ నాయకులో ప్రతిపక్ష నాయకుడు చేసిన తీరు ఒక చారిత్రాత్మక తప్పిదం. ఎందుకనంటే ప్రజాస్వామ్యంలో ఒక అలవాటు ప్రకారం సాంప్రదాయాలు పాటించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిన్న నీతో పాటు ఒకప్పుడు పనిచేసి నువ్వు జైల్లో ఉండేటప్పుడు నీకు అండగా ఉండే నాయకుడు నాగిరెడ్డి గారు గుండెపోటుతో చనిపోతే సాంప్రదాయం ప్రకారం మోషన్ కండోలెన్స్ అనేది నిన్న హౌస్లో పెడితే ఎంత దారుణం అండి. ప్రతిపక్ష నాయకుడు రాకుండా అనేక మాటలు మాట్లాడుతూ ఉంటే ఈరోజు నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే నువ్వు ప్రవర్తించిన తీరుని తప్పుపడుతూ ఉన్నారు. నీ పార్టీలోనే ఎగ్నెస్ట్ చేస్తూ ఉంటే ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా నిర్మాణాత్మకమైన సూచనలు సలహాలు ప్రభుత్వానికి ఇవ్వాల్సింది పోయి ఆయన పూర్తిగా పక్కదారి పెట్టి ఎటు వెళ్తున్నాడో తెలియని పరిస్థితిలో ఉన్నది. మరి ఈరోజు చెప్తా ఉన్నాడు
వ్యవసాయ రుణాల మీద వాకౌట్ చేస్తారంట. ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తుంది. గతం హైదరాబాద్లో జరిగిన అసెంబ్లీలో కూడా చెప్పాం. ఏదైతే రుణమాఫీ ఉందో దాని మీద చర్చకు మేము సిద్ధమన్నప్పుడల్లా చెప్పడానికి సమాధానం లేక ఈ ప్రతిపక్ష నాయకుడు వాకౌట్ ఎంచుకొని ఇప్పుడు వాకౌట్ చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రజల మనసుల్లోంచి ఈయన్ని కూడా వాకౌట్ చేశారని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు ఐతాబత్తుల ఆనందరావు, అమలాపురం. ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల ఈ గడ్డ మీద అమరావతి కేంద్రంగా కొత్త రాజధానిలో బడ్జెట్ ప్రవేశపెట్టే గొప్ప అవకాశం 5 కోట్ల మంది తెలుగు ప్రజలకి వేళ రావటం చాలా గర్వకారణం. ఎంత త్వరగా ఈ ఆంధ్రప్రదేశ్ అమరావతి గడ్డ మీద ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టే విషయాన్ని తీసుకున్నటువంటి ఘనత ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు దక్కుతుందని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఏదైతే బడ్జెట్ ఉందో ఒక గొప్ప స్మార్ట్ బడ్జెట్ని మరి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ గారు ఇవాళ ప్రవేశపెట్టబోతున్నారు. ఆ బడ్జెట్లో ముఖ్యంగా ఏదైతే యువత ఎదురు చూస్తుందో, కొత్త రాష్ట్రంలో ఏమీ లేని ఈ రాష్ట్రంలో అన్ని మరి ఏ యంత్రాంగము లేని రాష్ట్రంలో ఏదైతే ఏమీ లేకుండా కట్టుబట్టలతో తెలంగాణ ప్రాంతం నుంచి విసిరివేయబడ్డామో అలాంటి ఈ ప్రాంతం నుంచి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రీతమ ముఖ్యమంత్రి పరిపాలనా దక్షులు అనుభవశాలి నారా చంద్రబాబు గారి యొక్క నేతృత్వంలో ఈరోజు అన్ని వసతులు కష్టపడి సమకూర్చుకుంటూ ఈరోజు యువతకి ఈవేళ నిరుద్యోగ భృతి ఇచ్చే స్థాయికి ఈ ప్రభుత్వం వచ్చిందంటే దానికి కారణం నారా చంద్రబాబు గారి నాయకత్వం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ఈరోజు మరి ఈ బడ్జెట్లో మరి కొత్తగా ఈరోజు ఈబీసీలకి అంటే ఆర్థికంగా వెనకబడినటువంటి ఇతర అగ్రవర్ణ పేదలకు కానీ, ఎంబీసీలకి అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీ వర్గాలకు కానీ ఈరోజు ప్రత్యేకంగా బడ్జెట్లో అనేక విషయాలు పొందుపరచడం జరుగుతున్న విషయాన్ని కూడా ఈరోజు మేము అందరూ గమనించుకోవాలా. అలాగే ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఏమీ లేని ఈ రాష్ట్రాన్ని అన్నీ ఉన్న రాష్ట్రంగా చేసి రోజుకి 18 గంటలు కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కష్టపడుతుంటే అలాంటి ముఖ్యమంత్రి గారికి మరి నైతికమైనటువంటి విషయాల్లో కూడా కనీస మద్దతు ఇవ్వకుండా ఎప్పుడూ కూడా ఏదో విధంగా ఈ రాష్ట్రాన్ని వెనక్కి లాగడం కోసం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా చేయడం కోసం ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వ్యవహరిస్తున్న తీరు చాలా దుర్మార్గమని కూడా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఎలాగుందంటే ఒక క్రికెట్లో బ్యాట్స్మెన్గా ఉన్నవాడు క్లీన్ బౌల్డ్ అయితే ఎలాగుంటుందో, బౌలర్గా ఉన్నవాడు వైడ్ బాల్స్ వేసి లేకుంటే నో బాల్స్ వేస్తే ఎలాగుంటుందో, ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి వేళ విఫలమైనటువంటి బ్యాట్స్మెన్ లాగా విఫలమైనటువంటి బౌలర్ లాగా ఉన్న తీరుని వేళ రాష్ట్రం మొత్తం గమనిస్తున్న విషయాన్ని అందరూ ఇవాళ గమనిస్తున్నట్టుకుంటున్నాను నేను. అలాగే ఈరోజు ఈ రాష్ట్రం త్వరలోనే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం భారతదేశంలోనే గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి చెందబోతున్న కారణం ఒకే ఒక కారణం, అదే ఒక నాయకులు, ఆ ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు గారు. ఈరోజు చూసుకోండి, ఏమీ లేని ఈ ప్రాంతంలో ఈరోజు రాజధానికి మరి 35,000 ఎకరాలు ఈ స్థలాలను సేకరించడం, అలానే ఇక్కడ ఈరోజు వేగంగా నిర్మాణాలు చేపట్టడం అన్ని చూస్తుంటే ఈవేళ చంద్రబాబు గారు కనుక ముఖ్యమంత్రిగా ఉండకపోతే ఈ రాష్ట్రం ఈ విధంగా ఉండునని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఈవేళ భావించేలాగా ఈ అభివృద్ధి జరుగుతుందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నందుకు మన అందరం అదృష్టంగా భావించాలని ప్రజలందరూ కూడా భావిస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ యొక్క 13 జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డిని ఈవేళ జనం చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా కొత్తగా వచ్చాడు, గతంలో అనుభవం లేదు, ఎమ్మెల్యేగా వచ్చే ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. కాబట్టి ఈవేళ తప్పుడు సాంప్రదాయాలను ఈ సభలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నారు. అందులో భాగంగానే ఎప్పుడూ కూడా ఒక తోటి సభ్యుడు, అతను మన పార్టీ కూడా అవతల పార్టీ కూడా కాదు, ఒక శాసనసభ్యుడు మన తోటి సభ్యుడు మరణిస్తే ఆ మరణానికి సంతాప సభలో అందరూ సభ్యులు పాల్గొవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఈనాడు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 65 ఏళ్ల నుంచి
జరుగుతున్న సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని అనుభవం లేనటువంటి ఒక బ్యాట్స్మెన్ లాగా, బౌలర్ లాగా ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించి నిన్న సంతాప సభలో పాల్గొపోవటం దురదృష్టకరం. ఒక దుష్ట సాంప్రదాయానికి జగన్మోహన్ రెడ్డి నాంది పలికాడని ప్రజలందరూ భావించే సమయం ఆశయాన్ని తెలియజేసుకుంటున్నాను. ఇందాకే చెప్పాను, బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే యువత నైపుణ్యానికి 398 కోట్లు, ఇతర తాలూకా పథకాల ద్వారా 275 కోట్లు, మొత్తం వెరసి 1098 కోట్ల రూపాయలు యువత నైపుణ్యానికి, యువతకు సంబంధించినటువంటి నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి కార్యక్రమం కోసం ఈరోజు బడ్జెట్లో ఇచ్చేశారు. ఒక్కసారి మనం ఈ బడ్జెట్ ఆశాతం చూస్తే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పరిశ్రమల శాఖకు 120% బడ్జెట్ను పెంచారు. అలానే మనం 114%. అలాగే జలవనరుల శాఖకు చూసుకుంటే ఏదైతే కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దబడాలి అంటే నీటి వినియోగం పెరగాలి, నీటిని సద్వినియోగం చేసుకోవాలి. దానికోసం అన్ని ప్రాజెక్టులు కూడా నిర్మాణం పూర్తి చేసుకోవాలి. అందులో భాగంగానే గత సంవత్సరం బడ్జెట్ కన్నా ఈ సంవత్సరం 60% ఎక్కువగా నిధులు కేటాయించారు. అలాగే గ్రామీణ అభివృద్ధి, గ్రామీణంలో ఉన్నటువంటి మౌలిక వసతుల కల్పన కోసం, గ్రామీణ రహదారుల నిర్మాణం కోసం, ప్రతి పంచాయతీకి తారు రోడ్డు నిర్మాణం కోసం 31% అదనంగా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయింపులు చేశారు. అలాగే మహిళలకు 33.3%, గృహ నిర్మాణ రంగానికి 29%. ఈ రకంగా అన్ని రంగాలకు కూడా ఈ సంవత్సరం బడ్జెట్లో అదనపు కేటాయింపులు చేసి మరి జనరంజక బడ్జెట్గా రూపొందించారు. దీని ద్వారా, ఈ బడ్జెట్ ద్వారా రేపు రాష్ట్ర ప్రగతికి, రాష్ట్రం అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి, బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమానికి ఇది బాటలు వేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కొత్త విధానంతో మన నూతన రాజధానిలో మన మొట్టమొదటిసారిగా మన బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పెట్టిన బడ్జెట్లో సమాజంలో ఉండే అన్ని తరగతుల వారికి, వెనుకబడిన వర్గాలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఏదైతే ఎకనామిక్ ఈబీసీ సెక్షన్లు ఉన్నారో వాళ్ళందరినీ భవిష్యత్తు కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను బేరేజ్ వేసుకుంటూ ఒక జనరంజకమైన ఈరోజు బడ్జెట్ని మన మినిస్టర్ గారు యనమల రామకృష్ణ గారు ప్రవేశపెట్టడం జరిగిందని మీకు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఏదైతే సాగునీరు రంగానికి 12,774 కోట్లు ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది. 60% గత బడ్జెట్ కన్నా ఈరోజు ఇచ్చిన కేటాయింపులు 60% ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి జరగాలనంటే ఎక్కడైతే పంటలు పండుతాయో అలాగే దాని అభివృద్ధి కోసం ఈరోజు నీటి వనరుల శాఖకు ఎక్కువ నిధులు ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు కూడా నీరిద్దామని మా ప్రభుత్వం ఒక నిర్దేశంతో పనిచేస్తుందన్న దానికి నిదర్శనంగానే ఈరోజు ఆ శాఖకు 12,774 కోట్లు ఇవ్వడం కూడా జరిగింది. ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదానికి ఇది ఒక నిదర్శనం అని మీకు తెలియజేసుకుంటూ, అలాగే వైద్య రంగానికి కూడా సుమారు 7,000 కోట్ల రూపాయలు ఇవ్వడం, అలాగే అన్ని రంగాలకు కూడా సక్రమైన కేటాయింపులు ఇచ్చి ఈరోజు ఒక జనరంజకమైన బడ్జెట్ని ప్రవేశపెట్టారని మీకు తెలియజేసుకుంటూ మీ అందరి ద్వారా సలహా తీసుకుని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. అన్నిటికంటే ఈ వేసవిలో కానీ తాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా తాగునీటికి లేకుండా ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి భారీగా నిధులు కేటాయించడం జరిగింది. ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆశయం ఒకటే, ఈ రాష్ట్రాన్ని 2022 సంవత్సరానికి భారతదేశంలోని 3 రాష్ట్రాలు ఒక అగ్రరాష్ట్రంగా మార్చాలని, 2029 సంవత్సరానికి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రథమ రాష్ట్రంగా మార్చాలని అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారి యొక్క బడ్జెట్ చాలా పేద ప్రజలకు వరంగా భావిస్తున్నామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, అదే సమయంలో ప్రతిపక్షాలు విమర్శించడం మాత్రం వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ కళ్ళ గురించి చూస్తున్నారు. ఈ రాష్ట్రము ఈ గవర్నెన్స్లో నెంబర్ 1 ఉంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 ఉంది, విద్యుత్ రంగంలో 5 జాతీయ అవార్డులు వచ్చాయి, ఐటీ రంగంలో 2 జాతీయ అవార్డులు వచ్చాయి, సివిల్ సప్లైస్ ఒక జాతీయ అవార్డు వచ్చింది, జిఎస్డిపి రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల కంటే ముందు పోతా ఉంది. అంతేకాకుండా ఈథాల్ ట్రాన్సాక్షన్స్ నెంబర్ 1 ఉంది, ఈ ఫైలింగ్లో నెంబర్ 1 ఉంది,
అభివృద్ధి పథంలో జీడిపిలో కానీ పరిశ్రమలకు వచ్చే పెట్టుబడిలో కానీ ఏదైనా మాట్లాడితే నోటుకొచ్చేట్టు మాట్లాడుతున్నారు. ఒకటి ధైర్యం ఉంటే, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ బడ్జెట్లో మేము ఎక్కడన్నా కానీ ఒక్కటి కూడా ట్రాన్స్పరెంట్గా ఉంది, పారదర్శకంగా ఉంది. అది అమలు చేసేది కూడా సమర్థవంతంగా అమలు చేస్తాం తప్ప అడ్డాదిడ్డం చేయము. మన జరిగిన సిఐ ఇన్వెస్ట్మెంట్లో కూడా దాదాపు 10,50,000 కోట్ల పెట్టుబడులు పెడతామని 22,34,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని రావడం జరుగుతుంది. అంటే మా ఆలోచన ఒకటే, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శించినా వాళ్ళు మాకు హైకమాండ్ కాదు, ప్రజలు మాకు హైకమాండ్. ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, గౌరవం ఉంది. ఈయన ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్క హృదయంలో ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ను 100కి 100 రూపాయలు అమలు చేస్తాం. చాలా ప్రభుత్వాల గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పెట్టిన బడ్జెట్లో 60-70% వాడిన సంఘటనలు లేవు. ఈ ప్రభుత్వమే ఇచ్చిన బడ్జెట్ కంటే ఎక్కువ వాడుతూ వస్తున్నాము, కన్వర్జెన్స్ చేస్తున్నాము, కేంద్ర ప్రభుత్వం కావాల్సిన నిధులు తీసుకొస్తున్నాము, అవేర్నెస్గా కృషి చేస్తున్నాం. కాబట్టి వాళ్ళు చెప్పే కాకి లెక్కల బడ్జెట్ అనో లేకపోతే బడ్జెట్లో ఏం పసలేదని చెప్పేది మాత్రం కరెక్ట్ అని పద్ధతి కూడా కాదు. ఇది నిజాయితీతో, పారదర్శకతో పేద ప్రజల కోసం ఉగాది వరంగా ప్రకటించిన బడ్జెట్ అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. బడ్జెట్లో కొన్ని ఉన్నా లేకపోయినా రాజు తలుచుకుంటే దెబ్బల కొదవేముండదు. కాబట్టి ఈ బడ్జెట్లో ఇంకా అదనంగా ఇవ్వాలన్నా మీ మీద మాకు అభిమానం ఉంది. కాబట్టి ఆ సంక్షేమం కోసం మిగతా రాష్ట్రాలు ఏం చేస్తున్నారో దానికంటే మేలుగా మేము చేస్తామని చెప్పి సందర్భం గుర్తు చేస్తాం. అందరికీ నమస్కారం. మరి మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చిన తర్వాతే మన తెలుగువారి యొక్క ఆంధ్ర రాష్ట్రం యొక్క బడ్జెట్ని మన ప్రాంతంలో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం, ఈ బడ్జెట్ కూడా పేద వర్గాలకు చెందినటువంటి బడ్జెట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేయడం ఇది చాలా శుభపరిణామం. మరి ఈరోజు దాదాపు 1,56,999 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టినందుకు, పేద వర్గాల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున ఈ బడ్జెట్ రైతులకి, మహిళలకి, యువతకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి ఈ రోజున పెద్దపీట వేసినందుకు ముఖ్యమంత్రి గారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ బడ్జెట్లో మొట్టమొదటిసారిగా యువత కోసం 500 కోట్ల రూపాయలు మరి ఈ రోజున నిరుద్యోగ భృతి కింద కేటాయించే దానికోసం, రూపకల్పన చేసుకునే దానికోసం కేటాయించడం ఇది చాలా శుభపరిణామం. అదే రకంగా 398 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా యువతలో ఉన్నటువంటి నైపుణ్యతను వెలికితీసి వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకెళ్లే దానికోసం కేటాయించడం కానీ, అదే రకంగా 275 కోట్లు వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా యువత కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకునే దానికోసం, ఒక పాలసీని తయారు చేసుకునే దానికోసం ఈ బడ్జెట్లో యువతకి ప్రత్యేక దృష్టితో చూసినందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే రకంగా ఈరోజు బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం కూడా మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారు 10,000 కోట్ల రూపాయలు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మరి ఈరోజు కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి గత 2 సంవత్సరాలుగా 6,640 కోట్ల రూపాయలు ఒకసారి, 8,832 కోట్ల రూపాయలు గత బడ్జెట్లో, ఈ సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు బలహీన వర్గాల కోసం పెట్టడం, బలహీన వర్గాల పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి కానీ, బలహీన వర్గాల యొక్క అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారి యొక్క దృష్టి కానీ ఈరోజు చాలా ఆనందించదగినటువంటి విషయం. బలహీన వర్గాల అందరి తరపున కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా ఈరోజు మరి మొట్టమొదటిసారిగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి ఎవరైతే చాలా అత్యంత వెనుకబాటుతనంలో ఉన్నటువంటి బలహీన వర్గాల కోసం 60 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం ఇది చాలా శుభపరిణామం. మరి అది కూడా చేయటం చాలా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఈరోజు విదేశాల్లో చదువుకునే దానికోసం 80 కోట్ల రూపాయలు ఈ రోజున ఒక్కొక్క విద్యార్థికి 10 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చేదానికోసం కూడా మరి 80 కోట్ల రూపాయలు కేటాయించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదే రకంగా మొట్టమొదటిసారిగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలందరికీ కూడా 698 కోట్ల రూపాయలు ఈ రోజున బడ్జెట్లో కేటాయించడం అంటే ఈరోజు ముఖ్యంగా అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళల్లో వెనుకబాటుతనంలో ఉన్నటువంటి వర్గాల కోసం మొట్టమొదటిసారి 695 కోట్ల రూపాయలు కేటాయించడం
చాలా అభినందనీయం. ఇది కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇదే కాకుండా బ్రాహ్మణుల కోసం 75 కోట్ల రూపాయలు, కాపు వర్గాల కోసం 1000 కోట్ల రూపాయలు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క దృష్టి ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఉన్నాయి. అదే రకంగా ఆర్థికంగా మరి ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆర్థికంగా వెనుకబాటుతనంలో ఉన్నారు. వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళని కూడా అన్ని విధాలు కూడా నిధులు కేటాయించడమే కాకుండా వాళ్ళకు ఒక చక్కటి ప్రణాళికతో ప్రతి కుటుంబం 10,000 రూపాయలు ఆదాయం వచ్చే వనరులను ఏర్పాటు చేసే లక్ష్యంగా ఇవాళ ఈ బడ్జెట్ రూపకల్పన జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. యువతకి ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి పెద్ద ఎత్తున పీట వేసినందుకు, వాళ్ళని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రతిపక్షాలు నిరంతరం ఏదో ఒక విమర్శ చేయడానికే పనిగా పెట్టుకున్నారు తప్ప ఈ బడ్జెట్లో ఏ రకంగా గత 2 బడ్జెట్లు కానీ 3 బడ్జెట్లో కానీ నిధులు ఏ రకంగా అమలు జరిగినాయి, వాటిని ఏ రకంగా పేద ప్రజలకు అందినాయి అనేది ఒకసారి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. గతంలో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 1100 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే ఈరోజు ఒక విద్యార్థికి కూడా 1 రూపాయి కూడా బకాయి లేకుండా చెల్లిస్తున్నటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. అదే కాకుండా ఈరోజు ప్రతి నెల కూడా స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టిన విషయాన్ని ఒకసారి ప్రతిపక్షాల పెద్ద దృష్టితో చూడాలని కూడా కోరుతా ఉన్నాను. ఇవాళ పరిశ్రమలను అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి పేద వర్గాల కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుందనే దానికి ఈ బడ్జెటే ఒక నిదర్శనం. ఇటువంటి బడ్జెట్ని తొలిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి మన ప్రాంతంలో మన గడ్డ మీద మనం ప్రవేశపెట్టుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు నిజంగా రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ఆంధ్రుల యొక్క పండుగ రోజు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా చాలామంది చాలా నిరుత్సాహంగా ఉండేవారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత 16,500 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, కనీసం ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్న రాష్ట్రం ఏ విధంగా ముందుకు సాగుతుందని చెప్పి, కానీ ఏదైతే రాష్ట్ర ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నమ్మకం పెట్టి పూర్తి మెజార్టీ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశయాల కోసం తక్షణం పనిచేస్తూ ఈ రాష్ట్ర ప్రజల యొక్క కష్ట సుఖాల్లో ఎక్కడ ఇబ్బంది లేకోకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 3 ఏళ్ల పాటు పరిపాలించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించి పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈరోజు ఇతర రాష్ట్రాలతో ఈరోజు మనం చూసుకుంటే మన యొక్క బడ్జెట్ని దాదాపు ధనిక రాష్ట్రాలైతే మిగులు బడ్జెట్ రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1,56,999 కోట్ల రూపాయలతో ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టడం ఏ రాష్ట్రంలో కూడా లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఏదైతే కార్యక్రమం చేపట్టాలన్నా, ఏ సంక్షేమ పథకం చేపట్టాలన్నా, ఏది చేయాలన్నా కూడా తన యొక్క పట్టుదల ఉంటే ఏదైనా సాధించవని చెప్పి నిరూపించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉండాలంటే ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈరోజు కొత్త రాష్ట్రం, ఎక్కడ కూడా మనం ఆ రోజు ఇబ్బంది పడే పరిస్థితి, ఇక్కడ ఒక ఆఫీస్ కూడా లేని పరిస్థితుల్లో దాదాపు 1 సంవత్సరంలో ఈరోజు ఒక అమరావతి అనే ఒక క్యాపిటల్ని నిర్మిస్తూ, అదేవిధంగా సెక్రటరియట్ నిర్మిస్తూ, కొత్తగా ఒక అసెంబ్లీ కూడా మన యొక్క గడ్డపైన నిర్మించుకొని ఈరోజు అసెంబ్లీ మనము మన యొక్క గడ్డపైన జరిపించుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా కూడా ఈరోజు రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ప్రతి ఒక్కరి సంక్షేమం గురించి నిరంతరం కష్టపడి ఆలోచించే వ్యక్తి, మనసున్న నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు బడ్జెట్ కేటాయింపుల్లో గతంలో ఏ విధంగా కేటాయింపులు జరిగాయో అంతకంటే ప్రతి ఒక్క దానికి కూడా 10, 20, 30%, 100% వరకు కూడా పెంచి ఈరోజు రాష్ట్రం అభివృద్ధి వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్న నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మైనార్టీల కోసం ముఖ్యంగా చెప్పుకుంటే గతంలో గత పాలకులు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా 1947 తర్వాత
ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ నాయకులు మైనార్టీలు కేవలం గోడలకు అతికించే గమ్ముకు మాత్రం వాడుకున్నారు తప్ప మైనార్టీల సంక్షేమం గురించి కానీ ఏ రోజు కూడా పట్టించుకున్న పాపాను పోలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తర్వాత మైనార్టీలకు అభివృద్ధి అనేది అక్కడి నుండి ప్రారంభమైంది. ఈరోజు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అయితేనేమి, మైనార్టీల యొక్క ప్రతి ఒక్క సంక్షేమం గురించి అయితేనేమి, ఈరోజు రాష్ట్రంలో రెండు కళ్ళులాగా మైనార్టీ సోదరులు ఒక కళ్ళు, మిగతా వాళ్ళు ఒక కళ్ళులాగా చూసుకొని ఎక్కడ కూడా మైనార్టీ ఇబ్బంది లేకోకుండా ఈరోజు రాష్ట్రంలో మైనార్టీ జీవిస్తున్నారంటే ఇంత స్వేచ్ఛగా ఆ యొక్క ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాను. ఈరోజు మైనార్టీల కోసం ఎన్ని సంక్షేమ హాస్టళ్ళు, రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా పిల్లల యొక్క ఉన్నత చదువుకోవడానికి ఫీ రీఎంబర్స్మెంట్ ద్వారా కోట్లాది రూపాయలు, అదేవిధంగా ఉన్నత చదవడానికి ఒక్కొక్క పిల్లోనికి 10 లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి ఇచ్చి ఇతరులతో పాటు మీరు కూడా పోటీపడి మైనార్టీలు అంటే మామూలుగా జస్టిస్ సచార్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బిలో ప్రావర్టీ అంటే ఎస్సీ ఎస్టీల కంటే అధ్వానమైన స్థితిలో వాళ్ళ జీవనం గడుస్తుందని చెప్పిన తర్వాత మైనార్టీల యొక్క పిల్లల చదువుల కోసం ఎంతైనా కూడా ఖర్చు పెట్టి మైనార్టీని ఆదుకోవాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం ఈరోజు దాదాపు 180 కోట్లు, దుకాన్ మకాన్ రోషి తదితర పథకాల కోసం 240 కోట్లు, అదేవిధంగా పిల్లల చదువుల కోసం, రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం, ఫీజు రియంబర్స్మెంట్ కోసం, ఇలా ఎన్ని మైనార్టీల కోసం ఎన్ని కావాలంటే అన్ని రకాలుగా కూడా మైనార్టీలు వాళ్ళ పిల్లల యొక్క చదువులు, ఉన్నత చదువులు చదివి వాళ్ళు ఉద్యోగస్తులుగా ఉంటే వారి జీవితం, వారి కుటుంబం బాగుపడుతుందని చెప్పి ఈరోజు పూర్తిగా పిల్లల చదువుల మీద మైనార్టీల యొక్క అభివృద్ధి కోసం నిరంతరం మైనార్టీల యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మైనార్టీలు రాష్ట్ర ప్రజలందరూ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఈరోజు మరీ ముఖ్యంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో మసీదులో నమాజు చదివించే ఇమాములకు కానీ, 5 పూట్ల అజా ఇచ్చే మౌజన్లకు కానీ ఏ రాష్ట్రంలో కూడా గౌరవ వేతనం అనేది లేదు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఉండే దాదాపు 10,000 మందికి 5,000 మంది ఇమాములకు నెలకు 5,000 రూపాయల ప్రకారం, 5,000 మంది మౌజన్లకు నెలకు 3,000 ప్రకారం ఈరోజు 10,000 మందికి ఈరోజు గౌరవ వేతనం ఇస్తున్నారంటే మైనార్టీల మీద ఎంత ప్రేమ అభిమానం ఉందో మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. గత నెలలోనే విజయవాడలోనే మన మైనార్టీ మౌజన్లందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి వచ్చి వేలాదిగా తరలి వచ్చి ఘనంగా ఆయన సన్మానించడం కూడా జరిగింది. మైనార్టీ మౌజన్లు, ఇమాములు అందరూ కూడా వచ్చి ఇలాంటి సంక్షేమ పథకాలు, ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్న గౌరవ చంద్రబాబు గారికి, చేస్తున్న అభివృద్ధికి ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా గర్వపడాలి, సంతోషపడాలి. మరీ ముఖ్యంగా ఈ కొత్త రాష్ట్రంలో, ఈ కొత్త అసెంబ్లీలో 1,55,990 కోట్లతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున భారీ బడ్జెట్ పెట్టారంటే మనం అందరూ కూడా గర్వపడాలి, సంతోషపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.